హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక క్రేజీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డబ్బు మీద ఆధారపడిన షుగర్ డాడీ బేబీ సంబంధాలను నిజమైన ప్రేమ అని చెప్పేసి మనం అనాలా, లేకపోతే సమాజానికి ప్రమాదకరమైన ట్రెండ్ గా దీన్ని చూడాలంటారా? ప్రమాదకరమైన ట్రెండే ఇది. అంటే నిన్న మనం ఒక సినిమా కూడా చూసాము. కొడుకు అదే నారీ నారీ నడుము రాలేదు కొడుకు ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోయి పెళ్లి చేస్తాడు. చూస్తాడు, తీరా చూస్తే తండ్రికే ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోయి పెళ్లి చేస్తుంటాడు. చిన్న అమ్మాయి, ఆ తండ్రి 60+ ఉంటాడు. ఏమంటే అదొక రకమైన ప్రేమ అంట. మేబీ మీరు అన్నట్టు ఆ ప్రేమ వెనుక అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఉండుండొచ్చు. సో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, చాలా రోజుల నుంచి కూడా ఉంది. ఈ చాలా సినిమాలు కూడా వచ్చాయి దాని మీద. అదేంటంటే ఈ సేమ్ టైం మన సినిమాల్లో కాస్టింగ్ కోచ్ గురించి ఎలాగైతే మాట్లాడుకుంటామో ఉందా లేదా అని, ఇక్కడ కూడా రకరకాల సంస్థల్లో ఒక CEO, లేదంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరో, లేదంటే ఒక MDనో, లేదంటే ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్నో వాళ్ళు చూసి అమ్మో వీడు ఎవరు పరిచయం అయితే వాళ్ళని ఆ కోణంలో ఆలోచించి పరిచయం చేసుకొని వాళ్ళకి ఊరికే హొయలోలికించి. అంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, పెద్ద పెద్ద ఆడవాళ్ళకి, ఏజ్డ్ ఆడవాళ్ళకి 40+ ఉండే CEOలకి వాళ్ళకి జెంట్స్ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంట. సో ఆ పరంగా ఒక సినిమా కూడా వచ్చింది అలా. అయితే ఏదంటే ఏదో ఆయన సత్యదేవ్ది ఒక సినిమా ఉంటుంది. ఆయన బ్యాంకుకి సంబంధించి ఆ బ్యాంక్ ఆఫీసర్కి కింద స్థాయి ఉద్యోగితో సత్సంబంధాలు ఉంటాయి. సో అట్లాగా ఈ ఏదైతే షోకాళ్ళు షుగర్ డాడీ షుగర్ మమ్మీ అని అంటున్నారో, షుగర్ డాడీ షుగర్ మమ్మీ కూడా అంటే హైదరాబాద్ లోనే 11,000 మందికి పైగా షుగర్ డాడీలు అంటే వచ్చినట్లుగా ఉన్నాయంటే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటమ్మా, పెళ్లికి ముందు లివింగ్ టుగెదర్, వాడితో అన్ని రకాలుగాను ఒక అభిరుచులు అభిప్రాయాలు కలవడమే కాదు, శారీరక సంబంధాలు కూడా కలుస్తున్నాయా లేదా అని చెక్ చేసుకొని నచ్చలేదు విడిపోతున్నారు. ఇది అంటే ఒక కారును మార్చినట్టు ఈజీగా, ఒక ఆర్నమెంట్ మార్చినట్టు ఈజీగా మార్చేస్తున్నారు. ఏమైపోయింది, అరిగిపోద్దా తరిగిపోద్దా ఏదో సామెత అన్నట్టుగా చాలా సింపుల్గా క్యాజువల్గా చేసేస్తున్నారు. దానికి మనం ఎవరైనా చెప్పినా దాన్నే ఉంది, అబ్బాయిలు చేస్తే లేదు కానీ అమ్మాయిలు చేస్తే తప్ప అని ఎలా మాట్లాడడం, లేదంటే సర్వసమాన హక్కులు అని చెప్పి మాట్లాడడం. అక్కడ అవసరం తీరుతుందా లేదా? ఇలాంటి సెక్టార్లో ఎందుకు ప్రమాద స్థాయిలోకి వెళ్తుంది అంటున్నానంటే, వాళ్ళు ఆ CEO షుగర్ మమ్మీని షుగర్ డాడీని పట్టుకున్నప్పుడు వాళ్ళు డబ్బు కోసమో, లేదంటే ఒక పరపతి కోసమో, హోదా కోసమో ముందు ఇదవుతున్నారు. తర్వాత వీళ్ళు అబ్బా ఆ షుగర్ డాడీ ముసలోడితో పడలేకపోతున్నా అని చెప్పి మళ్ళీ వేరే సైడ్ ట్రాక్ మెయింటైన్ చేయడం, అది కాకుండా సైడ్ ట్రాక్ మెయింటైన్ చేయడం, అది కొన్నాళ్ళకి క్రైమ్ కింద దారితీస్తుంది. క్రైమ్ దారితీస్తే మళ్ళీ మొత్తానికి తీస్తే ఇదే విషయం. ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఇష్యూస్ జరుగుతున్నాయంటే, ఒకటి ఇట్లాంటి ఇల్లీగల్ది, రెండోది డబ్బు. ఈ రెండింటి మీద జరుగుతాయి. ఇది ఖచ్చితంగా మరి సొసైటీకి చాలా భయంకరమైన వ్యాధే కదా. కానీ అంతవరకు పేదరికంతో అట్టొడిగిపోయిన లేదా సమస్యలతో చితికిపోయిన వాళ్ళు ఒక్కసారి తెగించేసి ఇటువంటి ట్రాక్లో వెళ్ళిపోతారు. అది కొంచెం ఆ అందము, లేదంటే ఆ అట్రాక్షను, లేదంటే మోడర్న్గా తయారవడము, అది వాళ్ళు కూడా ఏముంది, వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్గా ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. ఈ షుగర్ డాడీ ఎవరితో తిరుగుతున్నారో పట్టించుకోరు. వాళ్ళు కూడా రకరకాల వ్యాపకాల్లో ఉంటారు, మనం చెప్పక్కర్లేదు, వీకెండ్లో చూస్తాం. సో ఇది ఎంత డేంజర్ అంటే, డేంజర్ కాదు, కొన్నాళ్ళకి మనకు అలవాటు అయిపోతుందేమో, ఏముంది లేరా అన్నట్టు. దీన్ని కూడా అలవాటుగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే, మరి ఒకరు మాట్లాడితే మనదే తప్పు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే డబ్బు ఎలాంటి మనిషినైనా ఎంత దిగజారేలా చేస్తుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్.